వరదలతో అతలాకుతలమైన గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ ఆయన పర్యటించబోతున్నారు. కైకలూరు నియోజకవర్గంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఆకివీడు మండలం దుంపగడలో పర్యటిస్తారు ఆయన. ఉప్పుటేరు బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహాన్ని కూడా పరిశీలించబోతున్నారు. మధ్యాహ్నం రాజుపాలెంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇల్లు కోల్పోయిన వారితో ముఖాముఖి నిర్వహించబోతున్నారు. సామర్లకోటలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. రాజమండ్రి నుంచి స్పెషల్గా డైవర్స్ తెప్పించామండి. వీళ్ళు వచ్చిందంతా స్టార్ట్ చేశారండి. నిన్న నుంచి చేంజ్ వచ్చింది అంటే ఈ షీట్ ఎక్కడి నుంచి 10 మీటర్లు ఉందండి. అందులో మునిగేసి 10 నిమిషాలు ఆ షీట్ లాగి 5 నిమిషాలు అందులో ఉండాలండి. పైకి లేచి మళ్ళీ మామూలు ఎక్కడైతే మనకి ఇది ఉందో బ్రిడ్జ్ ఉందో పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయండి. ఆ గొయ్యల దగ్గర 1-2 లారీల బస్తాలు దింపి ఆ గొయ్యల్ని క్లోజ్ చేయడం వల్ల మీకు అరెస్ట్ అయిందండి కింద. సో అలాంటిది వాళ్ళకి ఔపిరి కెపాసిటీ ఉందండి. వాళ్ళంతా వాళ్ళు కిందకు వెళ్ళిపోయి కింద నుంచి నిన్న వచ్చారండి. కంటిన్యూస్ పని చేస్తారు. ప్లేస్ చేసి దానిపైన మళ్ళీ వచ్చేసిన దానికి మధ్యలో 4 ఫిల్లింగ్ చేస్తాం. బండి మీకు ఒక 14 మీటర్స్ 15 మీటర్స్ ఆ తర్వాత చేసి సిపిఎస్ 90% అరెస్ట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి నిన్న కంట్రోల్కి వచ్చిందండి. ఇవాళ ఫుల్లీ కంట్రోల్ మన చేతుల్లో ఉంది. ఫర్దర్ మనకి బ్లడ్ పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. మనం ఇది రాజమండ్రి నుంచి స్పెషల్గా డైవర్స్ తెప్పించామండి. వీళ్ళు వచ్చిందంతా స్టార్ట్ చేశారండి. నిన్న నుంచి చేంజ్ వచ్చింది అంటే ఈ షీట్ ఎక్కడి నుంచి 10 మీటర్లు ఉందండి. ఉత్తరాంధ్రకి వెళ్ళి ఏలేరు బాధితులు కానీ విశాఖపట్నం కానీ పరామర్శిస్తాను. మళ్ళీ ఇక్కడ నందివాడ బాగా దెబ్బతిన్నారు. కొల్లేరు బాధితులు ఉన్నారు. అదే మరి బాపట్ల దగ్గర లంక గ్రామాలన్నీ దెబ్బతిన్నాయి. ఏమూరు నియోజకవర్గం ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా పరామర్శించి ప్రభుత్వం ఏ విధంగా అయితే విజయవాడలో చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వారికి కూడా న్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం అనేది అందరి కోసం ఆలోచిస్తున్నాం. దగ్గర ఎక్కువ నష్టం జరిగితే అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం.